నమస్తే, నా పేరు ప్రశాంతి. రాకీ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో మురికి నీరు చేరి వెదజల్లుతోన్న దుర్గంధం, ముక్కున వేలు వేసుకోవాల్సిన పరిస్థితి ఉందంటున్న రోగులు. బాలుని రక్షించే ప్రయత్నంలో ఇరువురి మృతి, పాలపాడు రోడ్డు వద్ద గల కాలువలో సంఘటన. వినాయకుడికి విశేష సేవలు, నరసరావుపేటలోని వివిధ మండపాల వద్ద. వినాయకుడి మండపం వద్ద భక్తులకు అన్నదానం, 12వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన ఎన్డీఓ కాలనీ నివాసులు. వినాయకుడి మండపం వద్ద అష్టలక్ష్మి వ్రతం, స్వామివారిని దర్శనం చేసుకున్న శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు. బాల గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో లడ్డూ వేలంపాట, నరసరావుపేటలోని సరస్వతి శిశు మందిర్ సమీపంలో. కోలాహలంగా వినాయక చవితి వేడుకలు, నరసరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామంలో. 1,40,000 ధర పలికిన వినాయక చవితి లడ్డు, ఘనంగా 23వ వార్షికోత్సవం నిర్వహించిన లింగంగుంట్ల యూత్. నరసరావుపేట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని ప్రసూతి వార్డులో ఫ్యాన్లు సరిగ్గా పనిచేయటం లేదని సమాచారం అందుకున్న శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు తక్షణమే స్పందించి మరమ్మతులు చేయించారు. గత కొద్ది రోజులుగా ఫ్యాన్లు సరిగ్గా పనిచేయక బాలింతలు ఇప్పుడు ఇబ్బంది పడుతున్న విషయం సోషల్ మీడియా ద్వారా వైరల్ అయింది. ఈ వార్డు పాత భవనంలో ఉన్నందున విద్యుత్ సరఫరా జరిగే వైర్లు తగలబడి మరమ్మతులు చేయించినప్పటికీ ఫ్యాన్లు సక్రమంగా పని చేయని కారణంగా సమస్య ఉత్పన్నమైందని వైద్య సిబ్బంది తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ స్పందించి మరమ్మతులు చేయించాలని అధికారులను ఆదేశించారు. రోగులకు ఎటువంటి ఇబ్బందులు లేని వాతావరణం కల్పించాలని కోరారు. అయితే ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో డ్రైనేజ్ పొంగి పొర్లుతున్న కారణంగా దుర్గంధం వెదజల్లుతోంది. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఆహ్వానం పలుకుతున్న దుర్గంధం కారణంగా మరిన్ని రోగాలు వస్తాయో ఏమో అని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలోకి అడుగు పెట్టాలంటేనే ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రి కేవలం మహిళలు ప్రసూతి కేంద్రం మాత్రమే ఉన్నందున వచ్చేవారి సంఖ్య తగ్గింది. అయినప్పటికీ బాలింతలు ఆసుపత్రిలోనే కొద్ది రోజులు ఉండాలి. అంతేకాకుండా వారి కోసం వచ్చే అటెండెన్స్ ప్రాంగణంలోనే ఉండాల్సిన పరిస్థితి. ఈ దుర్గంధం కారణంగా దోమల బెడద కూడా పెరిగిందని ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చేవారు తెలియజేస్తున్నారు. దీనికి తోడు ప్రభుత్వ ఆసుపత్రి వెలుపల చెత్తా చెదారం నిల్వ ఉండడంతో అక్కడికి కుక్కలు చేరి చేస్తున్న హడావిడి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇప్పటికైనా ఆసుపత్రి సిబ్బంది మరియు మున్సిపల్ సిబ్బంది కలిసి సమస్యను పరిష్కరించేందుకు పూర్తి స్థాయిలో కృషి చేయాల్సి ఉంది. లేని పక్షంలో ఆసుపత్రికి వచ్చే రోగులు వారికి సంరక్షణగా ఉండే అటెండెన్స్ ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. అందువల్ల సిబ్బంది ఆసుపత్రి ప్రాంగణం అలాగే బయట ప్రాంతం కూడా పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలు కోరుతున్నారు. స్థానిక బాలయ్య నగర్కు చెందిన 9 సంవత్సరాల వెంకట సుధీర్ స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు పాలపాడు రోడ్డు సమీపంలో గల కాలువ వద్దకు వెళ్లారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కాలువలో వరద ఉధృతి పెరిగి నీటి ప్రవాహం అత్యంత వేగంగా ఉంది. అయితే నీటి ప్రవాహం వేగాన్ని గమనించని బాలుడు వెంకట సుధీర్ లోతైన కాలువలో దిగడంతో ఊపిరి అందలేదు. బాలుడు వెంకట సుధీర్ పరిస్థితి గమనించిన 22 సంవత్సరాల యువకుడు సంతోష్ కాలువలోకి దిగి రక్షించే ప్రయత్నం చేశాడు. అయితే బాలుడు నీటి ప్రవాహంలో కొట్టుకు వెళ్తున్న కారణంగా యువకుడు సంతోష్ ప్రయత్నించేటప్పటికీ కుదరలేదు. అయినప్పటికీ పట్టు వదలక బాలుడు వెంకట సుధీర్ను రక్షించే ప్రయత్నంలో యువకుడు సంతోష్ కూడా నీటిలో మునిగి మృతి చెందాడు. ఇరువురు మృతి చెందడంతో బాలయ్య నగర్ ప్రాంతంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, నేడు చాలా బాధాకరమైన రోజు. మరి 24 వార్డు నుంచి పిల్లలు సెలవులు కావటం వల్ల మరి కాలువకి ఈతకి వెళ్ళడం జరిగింది. 4 పిల్లలు వెళ్ళినప్పుడు 2 పిల్లలు కాలువలో మునిగిపోయి చనిపోవడం జరిగింది. సుధీరు, సంతోష్ 2 పిల్లలు కాలువలో మునిగి చనిపోవడం జరిగింది. వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. అదేవిధంగా గవర్నమెంట్ పరంగా ఏదైనా అవకాశాలు ఉంటే కనుక సహాయం చేయడానికి పూర్తిగా ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా మరి పోస్ట్ మార్టం చేయించి బాడీలు వాళ్ళకి అప్పగిస్తాము.
వినాయక చవితి పండుగను పురస్కరించుకొని నరసరావుపేటలోని అనేక ప్రాంతాల్లో మండపాలను ఏర్పాటు చేశారు. పండుగ వేడుకలు 4వ రోజైన బుధవారం అట్టహాసంగా జరిగాయి. స్థానిక మూడుబావుల సెంటర్ మరియు పెద్ద చెరువు ప్రాంతంలో వినాయకుడి విగ్రహానికి విశేష పూజలు చేశారు. ఈ సందర్భంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కుంకుమ పూజలు చేసినట్లు తెలిపారు. స్వామివారికి 9 రోజుల పాటు విశేష పూజలు జరుగుతాయని భక్తులు వెల్లడించారు. పండితులు ప్రతిరోజు వినాయకుడికి నైవేద్యం పెట్టిన తరువాత భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు. వజ్రాధికా ఇదోపేత డామర్యాదిభిరావృత రక్తవర్ణ మాంసనిష్ట గుడాన్న ప్రీతమానస సమస్త భక్త సుఖదా లాకి మహిళలు కుంకుమ పూజ చేస్తున్నారు. అందరూ భక్తి శ్రద్ధలతో ఈ కుంకుమ పూజ అర్చన మా ఇంట్లో అందరూ బాగుండాలని భక్తి శ్రద్ధలతో చేయడం జరుగుతున్నది. ఇంట్లో వాళ్ళే కాదు ఇంకా అందరు ప్రజలు అందరూ బాగుండాలని అందరూ కోరుకుంటున్నారు. శ్రీమాత్రే నమః. సాయి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఎంతో దేదీప్యమానంగా అమ్మవారికి విశేషపూర్వకంగా 108 మంది మహిళా ముత్తైదుల చేత ఈ కుంకుమార్చన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఇటువంటి అవకాశం సాయి గణేష్ ఉత్సవ కమిటీ వారు ఆధ్వర్యంలో నడుస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి చల్లని ఆశీస్సులు పొందుతారని మరీ కోరుతున్నాము. మంగళం మనకు. గురువారం 6వ రోజు మన పందిరి నిమజ్జన కార్యక్రమం ఉంది. కావున భక్తమాస అంగరంగ వైభవంగా నిర్వహించబడుతున్నాం. కావున భక్తమాసీలందరూ ఇచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించి నరసరావుపేట ఎన్జీఓ కాలనీలో బుధవారం వినాయకుడి మండపం వద్ద పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కాలనీ వాసులందరూ కలిసి గత 12 సంవత్సరాలుగా వినాయకుడికి పూజలు చేస్తున్నట్లు తెలిపారు. నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రాము అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తుల ఆకాంక్షల మేరకు ప్రతి సంవత్సరం వినాయక పండుగను ఘనంగా జరుపుకోవాలని అతిథులు కోరారు. గణేష విఘ్నేశ్వరుడికి అందరూ పూజ చేసుకుని ఇక్కడ ఎన్జిఓ కాలనీలో 12వ వసంతాలు అయింది. ప్రతి సంవత్సరం చాలా ఘనంగా జరుగుతుంది. అందుకు దేవుడు ఎప్పుడు మనల్ని అందరినీ జాగ్రత్త కాపాడినందుకు ఆ దేవుడికి వేల నమస్కారాలు. ఈ 12వ సంవత్సరం కూడా మన నల్లపాటి రాము గారు, మన ఎమ్మెల్యే గారు, మన జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ గారు అందరూ వస్తున్నారు. అందరికీ వచ్చిన వాళ్ళందరికీ నమస్కారాలు. ఇక్కడ మన కాలనీలో పెద్దలందరూ కలిసి ఏకంగా ఈ 12వ సంవత్సరం దిగ్విజయం చేసుకున్నందుకు అందరికీ అభినందనలు. అలాగే దేవుడు మన కృప ఎప్పుడు ఇట్లా ఉంటాడని మనం దేవుని ఎందుకు కృపతో ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఇందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వినాయక చవితి సందర్భంగా ఎన్జిఓ కాలనీ పెద్దలు ఒక 12 సంవత్సరాలు పెట్టి వినాయక చవితిని ఏటా మనం బొమ్మలు పెట్టి బాగా ఘనంగా ఈ ప్రోగ్రాం చేసుకుంటా ఉన్నాం.
స్థానిక ప్రకాష్ నగర్లోని జీడీసీసీ బ్యాంకు సమీపంలో ఏర్పాటు చేసిన వినాయక శిబిరంలో బుధవారం భక్తుల కోరిక మేరకు అష్టలక్ష్మి వ్రతం చేశారు. పండితుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి జయ పాలయ మాం. ఓం శ్రీ ధాన్యలక్ష్మి దేవ్యై నమః. జై బుర్ర గణేష్ మహారాజ్ కి. ప్రకాష్ నగర్ సెకండ్ లైన్ లో క్రేజీ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి వినాయక చవితి వార్షికోత్సవాల సందర్భంగా ఈ రోజున మూడో రోజున అష్టలక్ష్మి వ్రత కార్యక్రమం ఈ పందిల్లోని ఈ వీధిలోని భక్తులందరి చేత ఇప్పుడే పూర్తయింది. కార్యక్రమం వార్షికోత్సవాల కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నది. దాంట్లో భాగంగా ఈ రోజున అష్టలక్ష్మి వ్రత కార్యక్రమం, సాయంత్రం హనుమాన్ చాలీసా పారాయణం, రేపు మధ్యాహ్నం లడ్డూ వేలంపాట, 5వ రోజు రేపు బుధవారం. నరసరావుపేటలోని సరస్వతి శిశు మందిర్ సమీపంలో ఏర్పాటు చేసిన శిబిరంలో వినాయకుని వద్ద ఉంచిన 5 కిలోల లడ్డూను వేలంపాట వేశారు. బాలగణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు నిర్వహించిన వేలంపాటలో పాల్గొన్న మస్తాన్ 9,716 రూపాయలకు లడ్డూను కైవసం చేసుకున్నట్లు ప్రకటించారు. వేలంపాటలో గెలిచిన మస్తాన్ మాట్లాడుతూ వినాయకుని పండుగ అంటేనే మన అందరి పండుగ అని, విశ్వాసానికి సంబంధించిన వ్యవహారం అయినందున కులం మతం అనేది ఏమీ లేదన్నారు. వినాయకుడి స్వామి అనుగ్రహం పొందిన కారణంగానే లడ్డూ తన సొంతం అయిందని మస్తాన్ ఆనందం వ్యక్తం చేశారు. జై బోలో గణేష్ మహారాజ్ కి. వినాయక చవితి అనంగా ఒక పండగ. ఆ పండగకి ప్రతి ఒక్కరు, ప్రతి కులము మతం అనేది ఎవరికి ఉండదు, ప్రతి ఒక్కరు చేసుకుంటారు, అది తప్పదు. ఈ పండగ, ఈ ఉత్సవం అనేది ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి సాట, ప్రతి ఊరికి, ప్రతి గడపకి, ప్రతి ఊళ్ళో వినాయక ఉత్సవం అంటే ఒక కన్నుల విప్పుగా, కరెంటుగా, బాగా లైటింగ్తో ఉల్లాసంగా, ఉత్సాహంగా చేసుకునే దీనికి కులం ఉండదు, మతం ఉండదు, ప్రతి ఒక్కరు చేసుకునే పండగే. ఇలాంటి పండగ ఇక్కడ ఈ బాలల లడ్డు మనం తీసుకోవటం, మాకు దక్కటం మాకెంతో ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరికి, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నరసరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామంలో వినాయక చవితి పండుగ సందర్భంగా మంగళవారం రాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు కోలాటం నృత్యం చేసి భక్తులను అలరించారు. గ్రామస్తుల ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు వందల సంఖ్యలో భక్తులు పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. గత 20 సంవత్సరాలుగా మండపం ఏర్పాటు చేసి వినాయకుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
నర్సారావుపేట మండలం లింగంగుంట్ల అగ్రహారంలో బుధవారం వినాయక చవితి సందర్భంగా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేకంగా తయారు చేయించిన 25 కిలోల లడ్డూను వేలంపాట వేశారు. లింగంగుంట్ల వారియర్స్ ఆధ్వర్యంలో యువత 23వ వార్షికోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 25 కిలోల లడ్డూను బాపతి కృష్ణ చైతన్యారెడ్డి నిర్వాహకులకు అందించారు. బుధవారం జరిగిన వేలంపాటలో 1,40,000 రూపాయలకు టి జయభారత్ రెడ్డి లడ్డూను సొంతం చేసుకున్నారు. వేలంపాటలో లడ్డూను సొంతం చేసుకోవడం ఆనందంగా ఉందని జయభారత్ రెడ్డి అన్నారు. వినాయక చవితి రోజున భారీగా కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఇది 23వ వార్షికోత్సవం. గ్రామ పెద్దల సహాయ సహకారాలతో ఏటా మేము నిర్వహిస్తూ ఉంటాం. అలానే ఈ కార్యక్రమంలో భాగంగా నిన్న జరిగినటువంటి లడ్డు వేలంపాట కార్యక్రమంలో భరత్ కుమార్ రెడ్డి గారు 25 కిలోల లడ్డుని 1,40,000 కైవసం చేసుకోవడం జరిగింది. అలానే ప్రత్యేకంగా మా పందిరిలో కార్యక్రమం ఏంటంటే స్త్రీలకు ప్రత్యేకంగా లడ్డు వేలంపాట పెడతా ఉంటాం. 11 కిలోల లడ్డుని అనిత గారు కైవసం చేసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ మా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఐసిడిఎస్ ప్రాజెక్టు పిడుగురాళ్ల కార్యాలయంలో సోమవారం పౌష్టికాహార మాసోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బెల్లంకొండ ప్రభుత్వ ఆయుష్ శాఖకు సంబంధించిన డాక్టర్ మేఘమాల పాల్గొని ఐసిడిఎస్ ప్రాజెక్టు అంగన్వాడీ కార్యకర్తలకు పౌష్టికాహారం తీసుకోవాలని మరియు రక్తహీనత అధిగమించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించడం జరిగింది. అంగన్వాడీ కార్యకర్తలకు పరీక్షలు నిర్వహించిన తరువాత డాక్టర్ మేఘమాల ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు పిడుగురాళ్ల ఇన్ఛార్జ్ సిడిపిఓ రుక్సానా సుల్తానా బేగం, సూపర్వైజర్లు టి ప్రసన్నకుమారి, ఎస్ నాగమణి, లక్ష్మమ్మ, కోటేశ్వరి, పోట్ల అంజలి, బి అన్నపూర్ణ, యోగా టీచర్ కోటేశ్వరమ్మ, కార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీసు పిడుగురాల నందు ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరపబడుచున్న పోషకాహార మాసోత్సవాల భాగంగా శిశువుల్లో అందించవలసిన కాంప్లిమెంటరీ ఫుడ్ గురించి ఆయుర్వేద పరంగా ఏ విధమైన ఆహారాన్ని ఇవ్వవలెను మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, శిశువుల్లో వారి యొక్క దినదినాభివృద్ధికి ఆరోగ్య రీత్యా తీసుకోవాల్సిన ఆహారము మొదలైన విషయాల గురించి అంగన్వాడీ టీచర్లకు అవగాహన శిబిరం అనేది నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు అంగన్వాడీ టీచర్స్కి యోగా నేర్పించడం జరిగింది. మేము ఆయుర్వేదం బెల్లంకొండ నుంచి వచ్చాము. మేఘమాల డాక్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇవాళ వైద్య శిబిరం జరిగింది. మేము అందరికీ మా మేడం గారి ఆధ్వర్యంలో యోగా నేర్పించడం జరిగింది. 4 ఆసనాలు నేర్పించాను. చక్కగా చేశారు. పిల్లలకు కూడా చేయించమని చెప్పాము. ఐసిడిఎస్ ప్రాజెక్టు పిడుగురాళ్ళ అండి. నా పేరు ప్రసన్న కుమారి, సూపర్వైజరు. ఇక్కడ ఏంటంటే మాకు పోషకాహార మాసోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ మంత్ అంతా కూడా మాసోత్సవాలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ రోజులో భాగంగా ఆయుష్ డిపార్ట్మెంట్ ఇంకా వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి కాంప్లిమెంటరీ ఫీడింగ్ గురించి మేము అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయాలి. దాంట్లో భాగంగా ఆయుష్ డాక్టర్ గారు అయినటువంటి మేఘమాల గారి ఆధ్వర్యంలో మేము మా వర్కర్స్కి ఇక్కడ అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేశామండి. ఇంకా యోగా క్లాస్ కూడా కండక్ట్ చేశారు. దానివల్ల మంచి బెనిఫిట్స్ మా వాళ్ళు పొందేలాగా వాళ్ళు ట్రైన్ చేశారు. మేడం గారు మేఘమాల గారు చాలా ఉపయోగకరమైన మ్యాటర్ మా వాళ్ళకి అందించారు. నరసరావుపేట నుంచి గుంటూరు ద్విచక్ర వాహనంపై వెళుతున్న సమయంలో బండి చక్రంలో చీరపడి చుట్టుకొని పోవడంతో 25 సంవత్సరాలు గల బక్కా కుమారికి బలమైన గాయాలు తగిలి అక్కడికక్కడే మృతి చెందిన పరిస్థితి. ఈ సంఘటన నాదెండ్ల మండలం సాతులూరు గ్రామం వద్ద జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మృతురాలు కారంపూడి మండలం సన్నెగండ్ల గ్రామానికి చెందిన మహిళగా గుర్తించారు. మృతురాలు భర్త విశాఖతో కలిసి గుంటూరు వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. తన తండ్రి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న కారణంగా చూసేందుకు వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం వాటిల్లినట్లు విశాఖ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని నర్సరావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మా నాన్నగారికి కిడ్నీ ప్రాబ్లం ఉంటే హాస్పిటల్లో కోసూరు హాస్పిటల్ అక్కడ హాస్పిటల్ సార్. అక్కడ మా నాన్న రాజు చూపించుకుంటే ఇంకంతా నిద్రపోయి తెల్లజోరం పోతున్నా డబ్బులు తెద్దామని సీటు బేకర్ కాడ సాతులు సీటు బేకర్ కాడ చీరబడింది చూసుకొని మాట్లాడుతున్నా డెక్కాక ఇడికి లాక్కొని ఎమ్మంటే తలకాయ వచ్చింది సార్.
విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసేందుకు నైపుణ్యం కలిగిన ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు కావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులు కోరారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి అమరుడైన కామ్రేడ్ జతిన్ దాస్ 95వ సంస్మరణ సభ జయప్రదం చేయాలని కోరుతూ స్థానిక మార్కెట్ యార్డ్ దగ్గర కరపత్రం ఆవిష్కరించారు. ఈ నెల 13న సత్తెనపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర సంస్మరణ సభ జరుగుతుందన్నారు. కామ్రేడ్ జితిన్ దాస్ బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటాలు చేసి అరెస్ట్ అయిన సమయంలో జైల్లో ఖైదీలను పశువుల కంటే హీనంగా చూస్తున్నారని, అందువల్ల రాజకీయ ఖైదీలుగా గుర్తించాలని 63 రోజులు ఉద్యమించి అమరులయ్యారు. తరపున ఆవిష్కరించిన వారిలో పీడీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వై వెంకటేశ్వరరావు, నల్లపాటి రామారావు, జిల్లా అధ్యక్షులు షేక్ మస్తాన్వలి, కార్యదర్శి జి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, దేశ స్వాతంత్ర పోరాటంలో ఒక మహత్తరమైన పాత్ర పోషించిన కామ్రేడ్ జతిన్ దాస్, ఈయన ఒక సైంటిస్టు. ఇతను 1929 సెప్టెంబర్ 13వ తేదీన ఆనాటి లాహోర్, ఇప్పుడు పంజాబ్లో ఉన్నది, ఆ లాహోర్ జైల్లో రాజకీయ ఖైదీలకి తమని గుర్తించాలని, హక్కులు కల్పించాలని, బానిసల్లాగా జైల్లో చూస్తూ వేధిస్తున్నారని యూరోప్ తరహా జైలు మాన్యువల్ భారతదేశంలో అమలు చేయాలని రాజకీయ ఖైదీగా భగత్ సింగ్ వీళ్ళంతా ఆందోళన చేసిన సందర్భంలో 63 రోజులు ఆందోళన చేసి చివరికి అమరుడయ్యాడు. పోరాటాలు కొనసాగించాలని చెప్పేసి పీడీఎంగా భావిస్తూ ఈ నెల 13వ తేదీన సత్తెనపల్లిలో జరగబోయే జతిన్ దాసు 95వ సంస్మరణ సభని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే రాకీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.